సార్ మన బ్లాక్ బాస్టర్ కాంబో 'రంగస్థలం' మూవీ మరోసారి రీయూనిట్ అవుతున్నారు సార్. మన సుకుమార్ గారు అండ్ రామ్ చరణ్ గారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీస్తున్నారు. మరి ఈ మూవీ పైన ఇప్పుడు అనౌన్స్ చేయగానే ఒక ఎక్స్‌పెక్టేషన్స్ జనాల్లోకి బాగా వెళ్ళిపోయిన సినిమా. మరి ఏ విధంగా ఉంటుందంటారు? మీ ఒపీనియన్ సార్ ఈ కాంబో గురించి? నేను అస్తమానం చెప్తూ ఉంటాను కదా! ఒకళ్ళు బిజినెస్ మ్యాన్ గానీ, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గానీ, ఫిల్మ్‌లో గానీ సస్టైనబిలిటీ అంటే చాలా కాలం నిలదొక్కుకోవాలి. హ్మ్. వాళ్ళు నిలదొక్కునే పొజిషన్‌కి ఆ సుకుమార్ అనే అతను వచ్చాడనే అనుకుంటాను. ఎందుకంటే ముందు సినిమాలు అసలు నచ్చేయి కాదు నాకు. ఏదో ఇంటెలిజెంట్‌గా తీయాలి. ఇప్పుడు నా సినిమాల్లో కూడా తీయాలని చాలా ట్రై చేశాడు అతను. ఓకే. అదే 'వన్' అనేది సినిమా తీసినట్టున్నాడు కదా! 'వన్ నేను ఒక్కని' మహేష్ బాబు అయన్నీ సూడో ఇంటలెక్చువల్ అంటారన్నమాట. కొని తెచ్చిపెట్టుకున్న తెలివితేటలుగా ఉండాలని ప్రవర్తించడం. అదేవిధంగా గడ్డాలు పెంచుకోవడం. కొద్దిగా ఇంటలెక్చువల్ లుక్ ఆ టైప్‌లో ఇచ్చేవాడు ముందు. అవన్నీ తొట్టికేంగ సినిమాలు. అతని యొక్క మంచి దర్శకుడిగా ఎప్పటి నుంచి నిలదొక్కున్నాడంటే 'రంగస్థలం'. నేను ఆ సినిమాల్లో చిరంజీవి గారి అబ్బాయికి నేషనల్ అవార్డు వస్తది, ఇవ్వాలి అనుకునేవాడిని ఆ సినిమా. ఓకే. కొంచెం పీరియాడికల్‌గా సినిమా. పీరియడ్ అంటే 1970లో గోదావరి పక్కన తీస్తున్న ఇది. లాజికల్లీ రియలిస్టిక్ ఫిల్మ్ అనేది ఒక జోనరే. హ్మ్. నేను చాలామందికి చెప్తాను. లాజిక్ మిస్ అవ్వకుండా రియలిస్టిక్‌గా ఉంటూ సినిమాగా తీయండి, పాటలన్నీ ఉంటాయి మళ్ళా. చిరంజీవి పాటలా కాదు. సందర్భోచితంగా ఉండే పాటలు ఉంటూ లాజిక్‌ని మిస్ అవ్వకూడదు. ఈ రోజుల్లో ఆడియన్స్ సోషల్ మీడియాలో ఎక్కువ చూడడం వలన హేళన అయిపోయింది. లాజిక్ మిస్ అవుతుంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళు. ఆ విధంగా తీసిన సినిమాయే 'రంగస్థలం'. నేను దానికి హృదయపూర్వకంగా కాకుండా లాజికల్‌గా మళ్ళా హ్మ్. అతనికి నేషనల్ అవార్డు వస్తేమో అనుకునేవాడిని. ఓకే. నేను 2, 3 ఛానళ్ళకి ఈ మధ్యన కూడా చెప్పాను. బన్నీకి వచ్చిన సందర్భంలో కూడా చెప్పాను. ఆఫ్‌కోర్స్ సేమ్ డైరెక్టరు. కాకినాడలో అక్కడ ఆదిత్యలో అక్కడ చదువుకొని అక్కడే పనిచేసినట్టున్నాడు అతను. అవును. ఓకే. ఐ విష్ హిమ్. బట్ ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. ఇప్పుడు సస్టైనబిలిటీ మెయింటైన్ చేయాలి. ఇది ఈజీ ఇది. ఇప్పుడు కొంత గ్యాప్ ఇచ్చాడు. మధ్యలో ఇంకో నేషనల్ అవార్డు వచ్చి ఎక్స్‌పెక్ట్ చేయకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చిన బన్నీకి బాగా నటింపజేసాడు అనేది వచ్చి ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. చిరంజీవి గారి అబ్బాయికి ఇప్పుడు అతనికి ఇది వచ్చే 'శంకర్' సినిమా కంటే హ్మ్. మిగతా ఇంకో చిన్న డైరెక్టర్ కొత్తగా డైరెక్టర్ ఎవరు చేస్తున్నాడు కదా! ఆ సినిమాలు అలా పక్కన పెట్టినా కూడా అవి ఎక్స్‌పెక్టెడ్ కాకపోతే ఇది మట్టుకు బాగా ఉండొచ్చు. మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే అతను నటించగలడని నేను ఫస్ట్ టైం అనుకున్నాను. నాకు అంత పెద్ద అభిప్రాయం లేదు ఓకే. ఎవరు రామ్ చరణ్ మీద. ఎందుకంటే పెద్ద మరి ఏమన్నా అంటే వాళ్ళు బాధపడుతున్నారు. ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అంటే పెద్ద హ్యాండ్సమ్ కాదు అతను. హ్యాండ్సమ్ ఒకటే కాదు కదా! ఓంపురి అసలు బాగోడు, స్ఫోటక భాషలతో మంచి యాక్టర్. నజీరుద్దీన్ షా పెద్ద ఏం బాగోడు. పెద్ద కమల్ హాసన్ కూడా పొట్టి చాలా బాగుంటాడు, మంచి నటుడు. అవన్నీ కాదు కానీ ఇప్పుడు కొంత గ్లామరు, ఆ యూత్ ఇవన్నీ చూస్తారు కదా! ఆ పర్స్పెక్టివ్లో పెద్ద వెరీ మోడర్న్ కైండ్ ఆఫ్ గాయ ఏం కాదు అతను. బన్నీ కూడా కాదు. బన్నీని తూ అన్నారు ఒకప్పుడు. కొంతకాలానికి ఆ స్టైలిష్ స్టార్ అనేసారు. అవును. అంటే ప్రజలు చూడగా నువ్వు డెవలప్ కూడా అవుతూ ఉంటే దాన్ని అలా ఒప్పేసుకుంటారు. హ్మ్. అర్థమైందా? ఆ విధంగా ఒప్పుకున్న వాళ్ళు బన్నీ ఒకడు. సో ఇతను సో ఇప్పుడు కొత్త వాళ్ళకి చూపిస్తే ఎలా ఉన్నాయంటే ఇతను హీరో అంటారు. మనం కాదు, కొత్త ఈ సినిమాలు కూడా ఏం తెలియనోటి ఇతను ఎవరంటే ఇలా ఉన్నాడు అనుకుంటారు. అవును. అంటే మీరు టెస్ట్ చేయండి కావాలంటే. హ్మ్. అర్థమైందా? సో ఆ పర్స్పెక్టివ్లో చెప్పాను. బట్ అతను మంచి నటుడు అని నాకు 'రంగస్థలం' నుంచే తెలిసింది. అంతకుముందు ఇవన్నీ మామూలు హీరోయిక్ సినిమాలు 100 మందిని కొట్టేయడం, 200 మందిని కొట్టేయడం, ఆ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా 100, 200 మంది కట్టేయడం. అడెవడో సినిమాలో ఉంటుంది అది. అటు టూరింగ్ టాక్స్కి వెళ్తాడు కడపలోను. అక్కడికి వెళ్ళిపోయి తలుపులు వేసామంటాడట. ఈడు ఐఏఎస్ ఆఫీసర్ అట. వీడి దగ్గర ఏముండో వాళ్ళ దగ్గర గన్నులు కొన్ని వందలు ఉంటాయన్నమాట. వాళ్ళందరూ చంపుతాడు వీడు. జగడం మూవీ. జగడం అనుకుంటాను రామ్‌ది. తెచ్చి ఈడిది మన మహేష్ బాబుది. ఓకే. మహేష్ బాబు పెద్ద హిట్ అది. ఎక్కడ రాయలసీమలో ఒక టూరింగ్ టాక్స్కి వెళ్తాడు. ఆ! ఏంటో మరి జనాల వాళ్ళు పరకాయ ప్రవేశం చేసుకుంటారు హీరోలోకి కూర్చున్నవాళ్ళు. సో వాళ్ళు మహేష్ బాబులో ఫీల్ అవుతారు అనమాట, చిరంజీవిలో ఫీల్ అవుతారు, బన్నీలా ఫీల్ అవుతారు. అందుకనే సినిమా అనేది చావదు. సినిమా అనేది దెర్ ఇస్ నో డెత్ ఫర్ కమర్షియల్ మూవీ. కానీ అవి కూడా లాజిక్ మిస్ అవ్వద్దు అని నా మనవి. లాజికల్గా ఉండాలి. మరి లాజికల్ కొంచెం దగ్గరలోనే ఉంది 'రంగస్థలం' అదిని ఎవరు
బన్నీ యాక్షన్ పుష్ప. పుష్ప. ఎందుకు చాలామంది ఉన్నారు ఒక విల్లిష్ క్యారెక్టర్ చేస్తూ ఏదో పనులు చేస్తున్న వాడిని హీరోగా పెట్టి వాడికి అవార్డు ఇవ్వటం, వాడు చేసే పనులు చూడరు. నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు వాడు పెర్ఫార్మెన్స్ ఎలా చేసాడని దానికి ఇస్తారు. చాలామంది ఇదే ఆడు గీడు అంటే చెప్తారు. అలా అజ్ఞానుల గురించి చెప్తున్నాను. ఎందుకు ఇస్తారు? పెర్ఫార్మెన్స్ అనేది మర్డర్ చేసేవాడు కూడా ఇస్తారు. రోజు మనుషులను కోస్తూ ఉంటాడు పోస్ట్ మార్టంలో గాంధీ హాస్పిటల్లో. వాడు చాలా బాగా యాక్ట్ చేస్తే వాడికి కూడా ఇవ్వచ్చు. ఓకే, స్కార్ ఫేస్ అనే సినిమా ఒకటి ఉంది. ఓకే, అందులో వాడు ఒక 1000 సార్లు మహా ఉంటాడు ఫక్ అని. వాడి క్యారెక్టర్ అంటే అదే. దాన్ని అగ్నిపాత్ అని అమితాబ్ బచ్చన్ పెట్టి తీసి రాడలేదు. ఒక రోడ్ సైడ్ పైకి వచ్చేస్తాడు. ఓకే, వాడు స్విమ్మింగ్ పూల్లో కూర్చుంటూ ఇలా కాలుస్తూ ఉంటాడు. షకర్ కాలుస్తూ వాట్ ద ఫక్ ఈజ్ దిస్, వాట్ ద ఫక్ యూ టాక్, యూ ఫక్ కంట్ ఆ టైంలో వాడుతూ ఉంటాడు. నోరిపితే బూతు. ఈజ్ గోట్ ఆస్కర్. చాలా ప్రశంసలు వచ్చినాయి. సో అక్కడ వాడు అలా మాట్లాడేవాడికి ఇస్తూ ఉంటాడు. మన ఇండియాలో అది ఎక్కువ. అక్కడ చాలా మంచోడు అయి ఉండాలన్నమాట. రామా ఈజ్ గుడ్ బాయ్. అక్కడికి ఏం తప్పు చేయబడ్డా ఆడు ఇంటికి వెళ్తాం రావటం, హీరోయిన్తో పాటలు పాడటం. ఆడు మళ్ళీ హీరోయిన్ అలా కొట్టచ్చు, విలన్ కొట్టకూడదు. అంతేనే. అదేదో పోకిరి సినిమాలో దాని వెనక ఇలా చేస్తాడు వాడు మన మహేష్ బాబు. ఎట్లా అంటాడా? హీరో కాబట్టి మన వాళ్ళు ఒప్పుకుంటారు అనమాట. మన వాళ్ళు సబ్ స్టాండర్డ్ ఫెలోస్, సబ్ స్టాండర్డ్ ఆడియన్స్ అంచేత అలా తీస్తూ ఉంటారు. దానికి సుదూరంగా కొంచెం నీట్గా సైరత్ అనే సినిమా వచ్చింది, విన్నావు కదా? సైరాత్ అనే మరాఠీ సినిమా. దాన్ని శంకర్ సినిమాని కాపీ కొట్టి తీసిన సినిమా అది. ప్రేమిస్తే అనే సినిమా ఉంటుంది, కాదల్లని. దాన్ని కొంచెం మార్చి ఇళయరాజా లాగా మ్యూజిక్ అనిపించేటట్టుగా ఒక ఇద్దరిని మ్యూజిక్ ఖర్చు పెట్టి మొత్తం సినిమా అంతటికి ఒక 3 to 3.5 crores తీశారు. అది 103 కోట్లు కలెక్ట్ చేసింది. ఓకే, దాని గురించి ఏం చెప్తున్నానంటే క్లైమాక్స్ అనగానే మన వాళ్ళకి ఈ రాఘవేంద్ర గానిచి పెట్టారు. అందరూ వచ్చేస్తారు ఆర్టిస్టులు. వాళ్ళు అక్కడ కట్టేస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు గొడవలు కట్టేస్తారు, వ్యాన్లు గీన్లు, పెద్ద హడావిడి. క్లైమాక్స్ షూట్ చేయడం అనేది ఒక ఫైటరు, 100 మంది ఫైటర్స్, గన్స్ అలాగ అలవాటు మెల్లిగా మారుతూ ఒక హీరో 100 మందిని కొట్టేసేటట్టుగా జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి. ఈ రాజమౌళి సినిమాలో అలాగే ఉండి అక్కడ బాణం వేస్తే ఇక్కడ తికటాలు ఆ టైపులో అది కూడా పోయి సైరాత్రి ఏంటి వెరైటీ? నిశ్శబ్దంగా ఉంటుంది, అయిపోద్ది అనమాట. క్లైమాక్స్ హృదయం అతుకుంటుంది. సేమ్ దాన్ని వాడేయడం అన్నాడు సుకుమార్. ఇటు రంగస్థలంలో మెదలకుండా వస్తాడు చెవిటోడు, అన్న ఏమన్నా మామూలుగా చంపేసి జగపతి బాధను ఏమన్నా ఉంటాడు కదా, వెళ్ళిపోతాడు. ఈ హాజ్ యూజ్డ్ దట్. ఇంకా నాలాంటి వాళ్ళు చెప్పడానికి ఉండాలి. ఆల్రెడీ చెప్పేసాను, 1 year బ్యాక్ చెప్పాను, తప్పు లేదు. కాపీ కొట్టాడా అంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఆ సినిమా కాపీ కొట్టాడు, ఈ సినిమా కాపీ కొట్టడం కాదు. ఎస్ టేకిన్ దట్ ప్లాట్, దాన్ని కొంచెం మోడరేట్గా ట్రై చేశాడు అనమాట. ఎస్ ట్రై టు ఇండియనైజ్ అని, తప్పే లేదు. అతను సినిమా చేస్తారు 5 సంవత్సరాల తర్వాత వీడు చెప్తాడు ఆడియన్స్, నెటిజన్స్. అంటే మీరు ఎంత నిరక్షరాస్యులు అర్థమవుతుంది. చెప్పిన వెంటనే చెప్పాలి, వచ్చిన మన్నాడు చెప్పాలి. అవును, అయినా కూడా హాలీవుడ్ ఫిల్మ్, నథింగ్ రాంగ్. అడాప్ట్ చేసుకోవడం తప్పులేదు యాక్చువల్గాను. నేను కొన్ని చోట్ల పాత రకం సినిమాలు, పాత సబ్జెక్టులు తీస్తాడని అంటాను అప్పుడప్పుడు. అతను అంతే తప్పితే ఒక రైటర్ గాను ఈజ్ అ వెరీ ఎమినెంట్ అండ్ వెరీ క్వాలిఫైడ్, రిఫైన్డ్, సరదాగా ఉండే మాటలు రాయడంలో ఈజ్ అ గ్రేట్ రైటర్ కింద లెక్క. ఓకే, సినిమాలు పాత కాలం సినిమాల్లో ఉంటాయని కూడా అక్కడక్కడ అంటాను నేను. మళ్ళీ ఎందుకు డిమాండ్ చేస్తానంటే ద్వేషంతో చేసినవి కాదు. ఇట్స్ మై రివ్యూ. సపోజ్ సంబడి ఆస్క్స్, ఈ ఉయ్యాల్లోంచి ఆ ఉయ్యాల్లోకి, ఆ ఉయ్యాల్లోంచి చిన్నప్పుడు చూసిన సినిమాలే ఇవన్నీ పాతకాలపు. ఇప్పుడున్న మోడర్న్ దానికి యూ కెనాట్ జస్ట్ లైక్ దట్ చేంజ్ ద బేబీస్. సో ఏదో చేసేసినాడు, బిల్డింగ్ మీద పట్టుకోవడాలు, ఇవన్నీ అతను సీన్ కన్సెప్షన్ నాకు పెద్ద ఇష్టం ఉండదు. అయినా ఫైనల్గా ఎందుకు బాగా ఆడతాయంటే మాటలతోటి అతను కొంచెం గిమిక్ చేస్తూ అతని యొక్క ప్రతిభ అంతే. ఏం చేస్తాం, లేని ప్రతిభ కొంత తెచ్చి పెట్టుకోలేడు కదా. ఈజ్ మాస్టర్ ఇన్ రైటింగ్ డైలాగ్స్. అలాగే తన ముందు సినిమాలన్నీ సూడో ఇంటలెక్చువల్గా ఉండి, ఈ సుకుమార్ సినిమాలన్నీ ఏదో నేను చాలా ఇంటెలిజెంట్ అని చెప్పుకోవడం కోసం తీసిన సినిమాలు అవన్నీ చాలా కంపేజ్. మా నాన్నకి ప్రేమతో అవి ఉన్నాయి కదా, ఐ నెవర్ లైక్ దెమ్. ఏదో సినిమా అంతా ఒకరితో ఒకరు వాయించుకుంటూ ఉంటారు, పని లేదు అట్టటికి. జగపతి బాబు క్యారెక్టర్ కానీ, ఈ జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కానీ
అందులో ఆ రకుల్ ప్రీత్ లుక్స్ ఓల్డర్ టు దట్ ఫెలో జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో గుర్తుందా, వీటికంటే పెద్దలాగా కనిపించింది నాకు. సో ఇటువంటి మామూలు కూడా నాకు సంభవ్ ఐ డోంట్ లైక్ సచ్ ట్రాష్. ఓకే. ఇతను డైరెక్టర్గా నేను గుర్తించి రికగ్నైజ్ చేసింది ఓన్లీ ఫ్రమ్ రంగస్థలం. అండ్ ఎక్స్పెక్టెడ్ చిరంజీవి గారు అబ్బాయి టు గెట్ ఎ నేషనల్ అవార్డు. అందగాడని కాదు, నేషనల్ అవార్డు. నటించాడు కాబట్టి, నటింపు చేసిన డైరెక్టర్ కూడా ఈ షుడ్ హావ్ బీన్ గాట్ ఎ వెరీ గుడ్ రికగ్నిషన్. ఓకే, దాంతో కాకపోతే నెక్స్ట్ పుష్పలో వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ సినిమా చేస్తారంటే డెఫినెట్గా ఆ సస్టైనబిలిటీ మెయింటైన్ చేస్తారని అనుకుంటాను, చేస్తారు. ఓకే. ఇంకా ఛాలెంజ్ ఇప్పుడు రాబోయే రామ్ చరణ్ సినిమాల కంటే ఈ సినిమా మీద కొంచెం ఎక్కువ బేస్ అవ్వచ్చు మనం. ఓకే. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ తీస్తాడని నేను అనుకుంటున్నాను. మరి రెండిట్లోనూ తర్ఫీజ్ అయిపోయాడు కదా, రంగస్థలము, పుష్ప 1, పుష్ప 2. పుష్ప 2లోనే ఇంకా వెర్రి వెంగళప్ప వేషాలు ఏమైనా వేసారని భయంగా ఉంది. ఏ కొత్త సినిమా వచ్చినా అవి పెట్టేస్తారని విన్నాను నేను. ఒక యానిమల్ ఆడింది, మనం యానిమల్లో పెద్ద పెద్ద గన్లు వాడేది, మనం కూడా వాడేద్దాం. ఇంకోటి ఏదో ఆడింది, మనం వాడేద్దాం. రేపొద్దున ఫ్యామిలీ స్టార్ ఆడేస్తారు కూడా, మళ్ళీ అదిలో పెట్టేద్దాం. అది సాంబార్ అయిపోద్ది. ఓకే. నువ్వు అనుకున్నదే తీయాలి. మేబీ తీసిన దాన్ని ఇంకొంచెం బాగా డెవలప్ చేయాలి తప్పితే ఆ ఇద్దులో ఉంది కదా అని పెట్టాడు, అది వెరీ రాంగ్ యాటిట్యూడ్. అది నేను ఎక్కడ చదివాను. అది ఆ యానిమల్ వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ సర్దుకున్నాడు, ఇంకోలా చేద్దామని చెప్పేసి. దాంతో పులిని చూసి పిల్లి అది పెట్టుకున్నట్టు కదా వాతలు. పిల్లి పిల్లే, పులి పులే. అంటే యూ మస్ట్ ట్రై టు బీ టైగర్ విత్ యువర్ సబ్జెక్ట్. ఓకే సార్. వీళ్ళతో బాగుండాలని కోరుకుంటారు, బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే.